సో మనకు దేశీయ ఆవులు అనేవి ప్రతి రాష్ట్రానికి ఒక ఆవు అండి. మన దేశీయ ఆవు ఏంటండి? పేరు ఒంగోలు. పేరు ఒంగోలు. మళ్ళీ మీరు తమిళనాడు వెళ్తే కాంగాయం అని వస్తుంది. జల్లికట్టు చేస్తారు కదా, గమనించారా? జల్లికట్టు అని ఒకటి ఫేమస్. బర్గూర్ అని ఇంకొకటి వస్తుంది. ఇంకొకటి ఉందండి, ప్రపంచంలో కల్లా ఫేమస్ బ్రీడ్ మన దగ్గర ఉంది. మనది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, పొంగనూరు. పొట్టి బ్రీడ్ అండి, సేమ్ ఒంగోలు లాగానే ఉంటుంది, చూడడానికి పొట్టిగా ఉంటుంది. దాంట్లో హైలైట్ ఉందండి, బాగా హైలైట్. సేమ్ దేశీయ ఆవు మీకు అదేంటంటే అండి, ఎక్కడ పోయినా దేశీయ ఆవు సర్వ్ అయ్యగలదు. మీరు ఎక్కడో ఢిల్లీ నుంచి తెచ్చుకొచ్చి ఇక్కడ పెట్టినా, ఇక్కడ ఉండే ఆవును ఆడికి తీసుకెళ్ళినా దట్ ఈ సర్వ్ కాగలదు. దట్ ఈ క్లైమాటిక్ చేంజ్ అది తట్టుకోగలదు మూపురం వల్ల. అదే మీరు హెచ్ఎఫ్ కానీ జెర్సీ ఆవును కానీ మీరు చిత్తూరులో ఉంటాయి, పక్కన మా కడపకు తెస్తే 10 లీటర్లు ఇచ్చేది 5 లీటర్లు ఇస్తుంది. అంత టెంపరేచర్ తట్టుకోలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మూపురం అనేది థర్మో రెగ్యులేటర్ అంటారు దానికి. అంటే బాడీ టెంపరేచర్ని బట్టి, బయట వాతావరణం బట్టి ఆల్టర్ చేస్తూ ఉంటుంది అది. అందుకు మన దేశీయ ఆవులు తట్టుకోగలవు మనకి ఏ పరిస్థితుల్లో అయినా. ఇవన్నీ బ్రీడ్స్ అండి, ఐడెంటిఫికేషన్ బ్రీడ్స్ ఏంటంటే మనకి ప్రతి రాష్ట్రానికి ఒక డెవలప్ అయింది. ఇప్పుడు తెలంగాణకు కూడా ఉంది, తూర్పు పొడ అని ఒకటి జాతి వస్తుంది. తూర్పు పొడ మీరు తెలంగాణలో చూసారంటే అది పులికి కూడా భయపడదు, తెలుసా అండి మీకు? దాని లక్షణం పులి వచ్చినా కానీ అది పోయి పొడచడానికి పోతుంది, అంత పవర్ఫుల్ దాని సెన్స్ అనమాట. సో ఇది మీరు చూసింటారు, అమృత మహల్ అంటారు. హాలికారు, అమృత మహల్ ఇవి ఎద్దుల బండ్లు కట్టేవాళ్ళు, మైసూర్ ఎద్దులు అంటారు కదా. ఇవి మీరు చూసారంటే మీకు మైసూర్ రాజులు డెవలప్ చేశారు ఈ ఎద్దును. ఎట్లాంటి యుద్ధ సామాగ్రినైనా లాక్కెళ్తాయి, అంత పవర్ఫుల్ ఎద్దులు. అందుకే మన ఎద్దుల బండి వాళ్ళందరూ తెచ్చుకుంటూ ఉంటారు, యాడికి పోయినా బయటికి పోయినా కానీ. ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క క్యారెక్టర్ అండి దీంట్లో. ఇది ఇందాక హాలికర్ అని చెప్పాను కదా. సో ఇది కాంగాయం, తమిళనాడు బ్రీడ్ అండి. ఇది ఈ పాలకు ఉపయోగిస్తారు, బర్గూర్ అని మనకి. తర్వాత వచ్చేసి ఇది చూసారా, కాంగ్రెస్. ఏది బాహుబలి ఎద్దులు ఉంటాయి, బాహుబలి సినిమాల్లో ఉంటాయి కాబట్టి దాని పేరు ఇప్పుడు బాహుబలి ఎద్దులు అని పేరు పడిపోయింది. సో కాంగ్రెస్ ఎద్దండి, ఎంత బ్యూటిఫుల్ అంటే రియాలిటీలో నిజంగా పెట్టుకున్నామంటే దిష్టి తగిలాల్సిందే. మీకు చూపించింది ఒక స్టెప్ అంటే మీరు తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్కి పోతే మీరు 2 స్టెప్స్ ఉంటాయి, ఇంత ఎత్తు వస్తుంది కూర్చోంటే, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. కానీ ఇవి ఎంత బరువు ఉంటాయంటే ఒక్కొక్కటి నాకు తెలిసి 10 కేజీలో 20 కేజీలో ఉంటుంది కొమ్ము బరువు. అది ఎట మోసాందిరా అనిపిస్తుంది మనకు. ఇది కూడా మీరు చెప్తే నమ్మరు, 15 లీటర్లు ఇస్తుంది ఆవు. నేను చూపించేటన్ని 10 to 15 లీటర్స్ ఇచ్చే ఆవులు అండి. ఇది వచ్చేసి హర్యానా బ్రీడ్, దాని పేరు కూడా హర్యానానే. ఇది కూడా 10 to 15 లీటర్స్. అంటే మన వాళ్ళు ఎందుకు ఇది చూపిస్తాను అంటే, హెచ్ఎఫ్ జెర్సీలను తెచ్చుకుంటారు, ఏమి అని అడిగితే అవేం సార్ 20 లీటర్లు ఇస్తాయి సార్ అంటాడు. 20 లీటర్లు ఇచ్చే ఆవులు మనవి కూడా ఉన్నాయని చెప్పడానికే నేను ఇది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మహారాష్ట్ర బ్రీడ్, దియోని అంటారు. సేమ్ మన ఒంగోలు ఎద్దులా అన్నట్టు, కాకపోతే మొక్కటి నలుపుగా ఉంటుంది. దీనికి అన్నింటికి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి సహివాల్, పంజాబ్ బ్రీడ్, చాలా బాగుంటుంది. ఇది 20 లీటర్లు దాటుతుంది, 25 కూడా ఇస్తుంది కొన్ని చోట్ల. ఇదే అండి గిర్, ఇది కూడా మనకి 20 లీటర్లు ఇస్తుందండి. ఇది వచ్చేసి తార్పార్కరు, రాజస్థాన్ బ్రీడ్. సో ఇది రాతి బ్రీడ్ అండి, రాజస్థాన్ బ్రీడ్ అంటారు. ఎక్సలెంట్ బ్రీడ్ రియాలిటీలో. అంటే ఇది బ్రీడ్ మనకు తక్కువ మెయింటెనెన్స్, రైతుకు ఒక 5 కేజీలు 7 కేజీలు 8 కేజీల కన్నా ఎక్కువ. మామూలుగా దేశీయావు 20 కేజీలు లాగేస్తుంది, మీరు నమ్మరు. 20 కాదు, కొన్ని 30 కూడా లాగేస్తాయి గడ్డి. అంతంత బేర్ చేయాలంటే కూడా రైతుకు ఫిజికల్గా కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మనము. అక్కడ రైతు బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ ఇది మెయింటెనెన్స్ తక్కువ, పాలు 20 లీటర్లు వస్తాయి. ఇది మన ఒంగోలు అవ్వండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చూస్తూ ఉంటారు. ఇది తెలుసు కదండి, పొంగనూరు మనది.
దీనికి వరల్డ్ నెంబర్ 1 స్పెషల్. మీరు పొట్టి బ్రీడ్ అంటానే ఇట్లా కాదండి, రికగ్నైజ్డ్ బ్రీడ్ ఇది వరల్డ్ లెవెల్లో. ఇన్ని ఇంచెస్ అనేది చిన్న బ్రీడ్ అనేది అది కాదు. దీని 3.5 ఇంచెస్ అట్లా ఉండాలండి ఖచ్చితంగా వచ్చేసి. మనకు దీంట్లో స్పెషల్ ఉందండి, పాలు స్పెషల్ ఏంటంటే వరల్డ్లో ఏ దానికి లేకుండా దీనికి ఉంది. పాలల్లో స్పెషల్ ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అండి. ఇది వెరైటీ 6% వస్తుంది. వెరైటీగా మంచి ఫ్యాట్ అయితే మంచి ఫ్యాట్ పర్సెంటేజ్ 6% వస్తుంది ఈ పొంగనూరులో. ఈ చిన్న ఫ్యాషన్ బ్రీడ్ వల్ల ఇది ఇప్పుడు మనకు అందుకోలేకుండా ఉన్నాం మనం. సరే, కొంతమంది ఇట్లా పొట్టి బ్రీడు కొద్దిగా చిన్న బ్రీడ్ పెంచుకోవాలా ఇంటికాడ అనే వాళ్ళకు కూడా ఇది ఒక్కటే కాదండి, ఇంకా మంచి బ్రీడ్స్ ఉన్నాయి మన దేశంలోనే, దేశీ బ్రీడ్స్. ఇది అండి వేచూరు కేరళ. పొంగనూరు కన్నా కొద్ది హైట్ వస్తుంది. కనీసం చూడండి, మూపు రంగులు లేదు చూడండి. చిన్న బ్రీడ్ ఇది. యాక్చువల్గా ఇది జెర్సీతో క్రాస్ చేసి మొత్తం నాశనం అయిపోయింది. ఇందా చెప్పా కదండి, క్రాసింగ్ వల్ల ఒక బ్రీడ్సే నాశనం అవుతాయంటే ఇవే, వీటిల్లో ఇది ఒకటి. ఇది కర్ణాటకలో ఉంటుందండి, మల్నాడు గిడ్డ అంటారు. ఇది కూడా పొట్టి బ్రీడే, మరీ అంత పొట్టి కాదు, మరీ అంత పొంగనూరు అంత కాదు, కానీ కొద్దిగా హైట్ వస్తుంది. కొద్దిగా చూడడానికి మెయింటెనెన్స్ తక్కువ. ఒక 3-4 కేజీలు పెడితే రోజుకి హ్యాపీగా తినేస్తుంది. బయటికి పోయి తినుకొని వచ్చినా సరిపోద్ది, మనం వేయని కూడా అవసరం లేదు రియాలిటీలో. అంటే ఇవన్నీ చిన్న బ్రీడ్స్ మనయే, కర్ణాటకలో దొరుకుతుంది మల్నాడు గిడ్డ అని. పాలు 1 to 2 లీటర్స్ ఇస్తుంది, ఇంటి అవసరాలకు సరిపోతుంది హ్యాపీగా. తర్వాత మోటు ఒడిస్సా, మీరు గమనించండి, ఈ పక్క విజయనగరము, వైజాగ్, ఇట్లా శ్రీకాకుళం ఉండేవాళ్ళు ఈ బ్రీడ్ కానొస్తా ఉంటుంది. మోటు అంటారు, ఇది ఒడిస్సా బ్రీడ్. యాక్చువల్గా మీకు శ్రీకాకుళం దగ్గరలో ఉండేవాళ్ళు ఈ బ్రీడ్. ఇది కూడా అంతే, పొట్టి బ్రీడ్ అండి, చాలా చిన్న బ్రీడు. ఇవి బ్రీడ్స్ అన్నీ ఏంటంటే అండి మనకి దేశీ గోజాతులని మన బుక్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోండి. ఇంపార్టెన్స్ నేను చెప్పింది 1-2 పాయింట్లే, మీకు చాలా ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి, ఎట్లా పుట్టింది ఎట్లా అనేది. ఇంకొక హైలైట్ ఏంటంటే మీకు ఈ దేశీ ఆవు ఉత్పత్తులు ఏం చేయొచ్చు, మీకు అర్థమైందండి. ఆవుతో పాలతో ఏం చేయొచ్చు, ఓన్లీ ఉత్పత్తులే మీకు ఏం చేయొచ్చు. దాదాపు ఎంత కాస్ట్ పడతాయి, మెషిన్ కాస్ట్, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ బుక్లో వస్తాయండి. దేశీ ఆవుల స్వయం ఉపాధి ఉత్పత్తులు కుటీర పరిశ్రమగా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసుకోండి. ఇది దేశీ గోజాతుల గురించి, ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి మెయిన్ ఏమేమి తయారు చేసుకోవచ్చు దేశీ ఆవుతో, అంటే మనము అన్నీ ఎట్లా ప్రిపరేషన్ ఏంటి, ఏమేమి కలుపుకోవచ్చు, విభూది కానీ అన్నీ ఉన్నాయి దాంట్లో, ప్రిపరేషన్ మొత్తం ఉన్నాయండి, తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.